హాయ్ అండి, గుడ్డుగూడెం అయితే ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. చూడండి, మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాం. ఆ బోర్డు వచ్చేసామండి. ఇంకొక 5 నిమిషాల్లో అక్కడికి అయితే వెళ్ళిపోతాం. మీకు ఫంక్షన్ వీడియో అయితే పెడతాను చూడండి. రోడ్డు అయితే అసలు బాగోలేదండి, అందుకనే లేట్ అయిపోయింది ప్రయాణం మాకు. ముసలి హాయ్ అండి అందరికీ. నేను చూడండి గుడ్డుగూడెం వెళ్తున్నాను. ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళాను. చూడండి, నేను మా పిల్లలిద్దరూ మా ఆయన గారు వెళ్ళామండి. ఫంక్షన్ ఎలా జరిగిందో ఏటో చూపిస్తాను చూడండి. అక్కడ లొకేషన్ అంతా ఎలా ఉందో చూడండి. అక్కడ పాదులతో ఆ వీధిలో వెనకాల మా నాన్న మా చిన్నని తీసుకుని అయితే వస్తున్నాడు చూడండి. ఈ బీర పాదులు ఇవన్నీ లొకేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. గరువు సైడ్ కదా, మొత్తం కాయగూరలు అన్నీ చక్కగా పండుతాయండి. అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. చెరువులు, పంట పొలాలు, చెట్లు ఇవన్నీ ప్రకృతి చాలా అందంగా ఉందండి. అయితే దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఊరి దగ్గరికంటే వచ్చేసాము. చూపిస్తాను చూడండి ఆ ఫంక్షన్ ఎలా. నిన్నైతే హల్దీ పెట్టాను కదండి, మా సైడ్ ఎలా జరుగుతుంది ఏంటని. ఆ పిల్ల ఎవరో చెప్పాను కదండి మీకు, మా అన్నయ్య వాళ్ళ బామర్ది వాళ్ళ అమ్మాయి అండి. ఫంక్షన్ అండి అది. నిన్న హల్దీ చేశారండి, ఈరోజు ఫంక్షన్. చూడండి ఎలా చేశారు ఏంటైతే మీకు చూపిస్తాను. ఊర్లోకి అయితే వచ్చేసాం చూడండి. చాలా బాగా జరిగిందండి. అక్కడ పల్లెటూరు అందాలు అవన్నీ చూడండి అది ఎలా జరిగినాయి ఏంటో. అక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళు, మా మధ్య గారు, మేము అందరం వెళ్ళామండి. అక్కడ ఎలా జరిగింది ఏంటో, అక్కడ ఏవేవి పెట్టారో అవన్నీ చూపిస్తాను చూడండి మీరే. ఇది దగ్గరికి, ఈ ఇంటికి దగ్గరకంటే వెళ్ళామండి. ఇది షాపులు అండి. ఫ్లెక్సీ కూడా వేసారు దారిలోనే. ఆ అమ్మాయిదండి, అమ్మాయి పేరు వచ్చి మమత, ముద్దు పేరు చిన్ని. అమ్మాయి ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటో మీకే చూపిస్తాను చూడండి. వచ్చాం వీడియో మొత్తం. మా ఆయన గారు వెయిట్ చేస్తున్నారండి అక్కడ. చూడండి ఏ పనమన్నారు పిల్లలు దేనికో ఏడుస్తున్నారని మేము అక్కడైతే ఫంక్షన్ దగ్గరలోకి అయితే వచ్చేసాం ఫంక్షన్కి. ఊర్లోకి అయితే వచ్చేసాం చూడండి. దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఆ ఫంక్షన్కి. ఆ వీధిలోకి అయితే రోడ్డు కూడా బాగాలేదండి, అందుకనే ప్రయాణం చాలా స్లోగా వెళ్ళాము. పిల్లలతో వెళ్ళాం కదా, మళ్ళీ రావాలి వెళ్ళాలన్న ఇబ్బంది రోడ్ల గురించి. అది అక్కడ ట్యాంక్ అండి, అది కమ్యూనిటీ హాల్ అండి. అక్కడ చూడండి వాళ్ళందరూ కూర్చున్నారు. ఆ వీధిలోనే మా అన్నయ్య వాళ్ళ బామర్ది వాళ్ళ ఇల్లు. చూడండి మేమైతే ఫంక్షన్లోకి ఎంటర్ అయిపోయాము. చాలా బాగా జరిగింది. ఇదే ఎంట్రన్స్ అండి, వీధికి ఎంట్రన్స్. మేమైతే ఫంక్షన్కి వెళ్ళాము. చూడండి ఎలా జరిగిందో ఏంటో. అక్కడ మా నాన్న, నేను, మా అన్నయ్య వాళ్ళు అందరం వెళ్ళామండి. నేను మా జాయ్ అయితే వెళ్తున్నామండి. వీడియో ఇచ్చి మా ఆయన తీస్తున్నారు. నేను చూడండి మా నాన్నగారండి, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి మా చిన్ను. మా చిన్నుకి మేము కూర్చున్నామండి. మా నాన్న మా చిన్ను అయితే వెళ్తున్నారు. మేమేమో వచ్చామండి. మా చిన్నుకి వాటర్ పట్టించి మేమైతే వెళ్తున్నాం చూడండి. మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అండి వాడు. మా నాన్న, నేను, మా చిన్ను వెళ్తున్నామండి. మా ఆయన గారండి, మా ఆయన గారు వెళ్తున్నారు. నేను వెనకాల వీడియో తీస్తున్నానండి. మా పెద్దనాన్నగారు అబ్బాయి, మా పెద్దమ్మ గారు అబ్బాయి అండి వాళ్ళిద్దరు కూడా, మా అన్నయ్య వాళ్ళు. చూడండి ఫంక్షన్ ఎలా జరిగిందో ఏంటో. ఇక్కడ మా అన్నయ్య, నేను, మా అన్నయ్య వాళ్ళు నిన్నే వెళ్ళారు. మేమైతే ఈరోజు వెళ్ళాము. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి, వాడి పేరు ఇన్స్బాబు. చూడండి ఇన్స్బాబు అండి. మేము వచ్చేసామని మా వెనకాలే వచ్చేస్తున్నాడు వాడు. హాయ్ చెప్పరా అని అంటే వాడు ఫోటోలు వీడియో చేస్తున్నాడు. చూడండి అక్కడ ఏమేమి పెట్టారో ఏంటో చూడండి. మాకు చాలా చాలా వెరైటీలు పెట్టారండి. మా అన్నయ్య వచ్చాడు, అక్కడ డ్యాన్స్ వేసారండి. మాకు వాటర్ ఇస్తున్నారు. కొంచెం అక్కడ మబ్బుగా ఉందండి ఆ లొకేషన్. వీడియో క్లారిటీగా అయితే రాలేదు. చూడండి మా అన్నయ్య వాళ్ళ వదిన గారులు అండి. ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతున్నారు. మేమైతే బాగానే ఉన్నాం వదిన అన్నారు. చాలా అయింది చూసి అని గట్ట అంటున్నారు మమ్మల్ని. మేమైతే ఇక్కడికి వచ్చి మా అన్నయ్య పెళ్ళి అయినప్పుడు వెళ్ళామండి. మళ్ళీ ఇప్పటికి వచ్చాము మేము. మా అన్నయ్య పెళ్ళి అయ్యి 15 సంవత్సరాలు అయిందండి. అప్పుడు వెళ్ళాము మేము పెళ్ళి. ఇప్పుడు ఎంగేజ్మెంట్కి వెళ్ళామండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. 15 సంవత్సరాలు అవుతుందండి. అప్పటికి నాకు పెళ్ళి అవ్వలేదు. మా అన్నయ్యకే ఫస్ట్ పెళ్ళి అయింది, నాకు పెళ్ళి అవ్వలేదండి అప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అయ్యి 2 పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళాను నేను. ఇక్కడ వీడియో కొంచెం మబ్బుగా ఉందండి, చీకటిగా ఉంది వీడియో, అందుకని క్లారిటీగా లేదండి. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి పింక్ కలర్ గౌన్ వేసుకున్న అమ్మాయి, పక్కన కూర్చున్న బ్లూ శారీ మా వదినండి. డబ్బాలు వేస్తుంది కట్నాగో. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి విన్స్బాబు అండి, వాడు మా మేనల్లుడు. మా వదినండి ఆ స్కై కలర్ శారీ కట్టుకుంది. వాళ్ళ మేనగోళ్ళదేనండి ఫంక్షన్ ఈరోజు. నిన్న హల్దీ చేశారు కదండి, నిన్న వెళ్ళిపోయారు హల్దీ కాదు వాళ్ళ ఫంక్షన్ అండి. ఇదిగోండి మా జాయ్ ప్లేస్ ఖాళీ ఉందని మా అమ్మ అయితే కూర్చొని. మా అమ్మ అండి, మేము 4 పిల్లలం అండి. మా అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత మా చెల్లి, మా తమ్ముడు అండి. వీళ్ళిద్దరు మా చిన్నాన్న మా చిన్నమ్మ. వీళ్ళు మా ఇంటి పక్క బాప్ప.
మా చిన్నమ్మ ఇప్పుడే వచ్చావా అని కట్టానండి. నాకు అయితే ముద్ద పెడుతుంది చూడండి. మేము మా ప్లేస్లు ఖాళీ లేవని నేను మా అన్నయ్య బూరెలు తెచ్చి మాకు ఇచ్చాడు. మేము తింటున్నాం. మా నాన్న మా అమ్మ. ఇక్కడైతే చాలా బాగా జరిగినాయండి భోజనాలు. చూడండి మా అమ్మ మా చిన్నుకి తెచ్చి అరటిపండు ఇచ్చిందండి. మా అమ్మ కూర్చుని తింటుండే చూడండి. మా ఆయన గారు నేను వెయిట్ చేస్తున్నాము ప్లేసులు ఖాళీ లేవని. వీళ్ళు ఏమో ఫోటోలు దిగుతున్నారు. మా చిన్ను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ కూడా ఫోటోలు దిగుతున్నారండి కూర్చుని. చూడండి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ డాన్సులు కూడా వేశారండి. ఇంకా డాన్సుల వీడియో అయితే నేను తీయలేదు. ఇక్కడ వాతావరణం కూల్గాను ఉంది, అలాగే ఎండగాను ఉందండి. చెమటలు వేసేస్తున్నాయి. మా బాపాళ్ళు తినేసారని చెప్పాను కదండి ఫస్ట్ బంతిలో కూర్చుని. మాకంటే ముందు వచ్చేసారండి వాళ్ళు అటు సైడ్ నుంచి వెళ్ళారు. వాళ్ళకి రోడ్డు బాగానే ఉంటుందండి. ఇంకా వాళ్ళు అయితే తినేసేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్తున్నామని గట్టా అంటున్నారండి. ఇంకా మా అమ్మ నేను మా నాన్న ఇంకా మా ఆయన గారు మా పిల్లలు ఉన్నారు. మా పెద్ద అబ్బాయి అయితే మా అమ్మాలతో తినేసారని చెప్పాను కదండి. ఇంకోండి తనే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మాయి అండి. ఫంక్షన్ జరిగేది వాళ్ళ అమ్మాయిదండి. మా అన్నయ్య వాళ్ళ బామర్ది భార్య అండి. వాళ్ళ ఆయన గారు అయితే చనిపోయారు కొంచెం నీరసం చేసి. మా విన్స్బాబు మామూలు అండి. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు కూడా. మా చిన్ను ఈ అమ్మాయిని చూడండి ఫోటోషూట్ చేస్తున్నారు. ఇంకా అలా సర్దుతున్నారు. కెమెరామ్యాన్ అలా చెప్తుంటే అలా తీస్తున్నారండి. ఆ అమ్మాయి వచ్చి మా వదిన వాళ్ళ చెల్లండి. ఈ అమ్మాయి వచ్చి మా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అన్నాను కదండి ఆ అమ్మాయి. ఇంకా అందులో నేను కూడా వీడియో తీసుకుంటున్నానండి. ఈ అమ్మాయి ఎలా ఉంది ఏంటో చెప్పండి. మా సైడ్ అయితే ఫంక్షన్ ఇలాగే జరుగుతుందండి. ఫంక్షన్ వీడియో ఎలా ఉందో ఏంటో వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ ఇచ్చారంటే నా వీడియో కొంతమందికి వెళ్తుందండి. సో నా వీడియో లైక్ చేయండి, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి తన ఓణి అవన్నీ ఎంత బాగుందండి. ఎంత బాగా రెడీ చేశారో. వాతావరణం ఆ రోజు వాన వచ్చిందండి. లక్కీగా ఏంటంటే మళ్ళీ యథావిధిగా ఎండ కాసేసిందండి. ఎండ అంటే అలా మామూలు కాయలేదండి, అంత ఎండ కాసేసిందండి. ఇంకా తనైతే స్టిల్స్ తీసుకుంటుందండి. ఇంకా స్టిల్స్ తీసుకుంటుందని మేము కూడా వీడియోస్ చేసుకున్నామండి. ఆ అమ్మాయి చూడండి ఫంక్షన్ ఎంత బాగా చేసిందో. వాళ్ళ అమ్మగారు పనిలోకి వెళ్తారండి. కష్టపడే వాళ్ళే ఆ అమ్మాయిని చక్కగా ఫంక్షన్ అయితే చేసుకుందండి. మా అందరికీ చేసి చెప్పింది. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అని చెప్పాను కదండి విన్స్బాబు మా మేనల్లుడు. వీళ్ళిద్దరూ ఫోటోలు దిగుతున్నారండి. వీళ్ళు కూర్చున్నారండి. మా చిన్ను కూడా దిగుతున్నాడండి. దిగుతానమ్మా అని వచ్చాడండి. ఇంకా ఆడు కూడా ఉన్నాడని నేను కూడా ఫొటోస్ గట్టా తీసాను చూడండి. ఆడు చూడండి ఆడొక్కడైతే దిగడండి. అసలు ఫోటోలు అంటే దిగడు, వీడియోలు అంటే రాడండి. ఇంకా మా వదిన కట్నాల దగ్గర కూర్చుందండి డబ్బాలు ఇవ్వడానికి. కట్నాలు రాస్తున్నారండి. పెళ్లి కూతురు వాళ్ళ పిన్ని అండి రాసేది, డబ్బాలు ఇచ్చేది మా వదినండి. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అండి. మా అన్నయ్యకి 2 పిల్లలండి. మా చెల్లికి మొన్నే డెలివరీ అయిందండి. మా తమ్ముడికి పెళ్ళి అయింది కానీ పిల్లలు పుట్టలేదండి. మేము 4 పిల్లలం అని చెప్పాను కదండి. నాకు 2 మగ పిల్లలండి. మా అన్నయ్యకి అమ్మాయి అబ్బాయి. మా చెల్లికి మొన్నే డెలివరీ అయిందండి. 2వ నెల ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందండి. మా తమ్ముడికి ఇంకా పిల్లలు లేరు. చూడండి వాళ్ళు ఎలా చూస్తున్నారు వీడియో గట్టా చక్కగా స్టిల్స్ ఇస్తున్నారండి. అమ్ములకి మా చిన్ను అంటే చాలా ఇష్టమండి. మా అమ్ముల దగ్గర అమ్మాయి పేరు అమ్ములండి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను కదండి. చాలా బాగా చూసుకుంటుందండి మా చిన్నుని. మా చిన్ను అంటే చాలా ఇష్టము. కానీ ఇంకా పేసి పెట్టేస్తున్నాడని అలాగే ఫోటో దిగుతలేదని ఇంకా దిగు చూడు మీ అమ్మ అని అంటుందండి. అయినా కానీ ఆడ అలా అంటున్నాడు కానీ ఫోటో దిగుతలేదు. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి. వాళ్ళు జాయి, చిన్ను, అమ్ములు వీళ్ళు 4 కూర్చున్నారండి. సరదాగా ఫోటో తీసి వీడియో చేశానండి. చెప్పాను కదండి నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తుందో ఎవరు చూస్తున్నారో ఏంటో దయచేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఇందులో తప్పులు ఉన్నాయి ఏమన్నా నాకు ఎలా ఉంటున్నాయి ఏంటి నాకు చెప్తే దాన్ని బట్టి నేను మళ్ళీ వీడియో చేసుకుంటానండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ దయచేసి లైక్ చేయండి చెప్తున్నాను కదండి. ఇంకెక్కడ కూర్చున్నామండి ఇద్దరము కూడా. ఎందుకంటే అక్కడ ఖాళీ లేదండి, అందుకని ఇక్కడ కూర్చొని చూస్తున్నాము. మా నాన్న నేను మా తమ్ముడు కూడా చూస్తున్నామండి. ప్లేస్లు ఖాళీ అని పిలిచాడండి మా అమ్మాయిలు. ఇక్కడైతే లాస్ట్గా మేమే లాస్ట్ బంత్ అండి. మేము లాస్ట్ రోడ్డు బాగాలేదని చెప్పాం కదండి. లాస్ట్ ఇంకా మాతో పాటు మా చిన్ను ఎవరి దగ్గర కూర్చోడండి, మా దగ్గర కూర్చొని తింటాడు. వాడు పెరిగి వేసుకుని తింటున్నాడండి. మేము అప్పుడు 3 అయిపోయి మేము భోజనం చేసి తినేసరికి చూడండి మా ఆయన గారి మధ్యలో పెట్టుకుని చిన్ను తింటున్నాం. ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్.